హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ స్టాప్లర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్ అవైలబుల్గా ఉంటాను. సో ఈ స్టాప్లర్ సర్కంసిషన్ ఏదైతే ఉందో, ఈ స్టేప్లర్స్ ఇవి పిన్స్ సిస్టమ్ అన్నట్టు. అంటే మగవాళ్ళలో ఉండే అంగం ముందర ఉన్న చర్మాన్ని తీసే టెక్నిక్ ఏదైతే ఉందో దీన్నే మామూలుగా కత్నా అని చెప్పి, సుంతి అని, సర్కంసిషన్ అని అంటుంటారు. ఈ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని మనం లేటెస్ట్ మెథడ్లో సర్కంసిషన్ని స్టేప్లర్ ద్వారా చేస్తున్నాం. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే దొరికే స్టాప్లర్ ఏంటి అంటే కేఎస్ఆర్ బ్రాండ్ స్టేప్లర్స్. ఇవి ఇంకెక్కడ దొరకదన్నట్టు. సో దీనిలో ప్రత్యేకతలు ఏంది అనుకుంటే కనుక, దానిలో వాడే సిలికాన్ రింగ్ కావచ్చు, పిన్స్ కావచ్చు, ఇవి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. 0.3 mm థిక్నెస్ ఉంటుంది. 20 to 24 పిన్స్ ఉంటాయి. అండ్ సిలికాన్ రింగ్ చూసుకుంటే కనుక 0.3 to 0.4 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ చాలా ఎలాస్టిక్గా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. సో ఈ స్టాప్లర్స్ కావచ్చు, లేకుంటే సిలికాన్ రింగ్ మీద కానీ, లేకుంటే గోల్డ్ బ్లాక్ స్టాప్లర్స్ కానీ, ఇవన్నీ మన పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఇవి మీకు ఎక్కడ దొరకవు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో చేయించుకుంటే మంచిదా, అలాగే వదిలేస్తే మంచిదా, ఎందుకు చేయించుకోవాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ నేను ఒక 5 minutes వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తా. అసలు సుంతి చేయించుకుంటే మంచిదా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సుంతి వల్ల లాభాలు తెలిస్తేనే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈ పైన చర్మం ఏదైతే ఉందో అది పుట్టుకతోటే వస్తూ ఉంటుంది చర్మం. కొందరికి చిన్నప్పుడే మనము వెనక్కి ముందరికి అనుకుంటూ క్లీన్ చేసుకుంటే కనుక అది వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతుంది. మనం ఒక 5 ఏళ్ల తర్వాత వదిలేసేసాం అనుకోండి, ఆ చర్మం అట్లే ముందరికే ఉండిపోయి టైట్గా అయిపోయి వెనక్కి రాకుండా ఉంటుంది. సో ఇట్లా వెనక్కి రాకపోతే కనుక ఆ చర్మం వెనక్కి రాకపోతే క్లీన్ చేసుకోవడానికి రాదు. అండ్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు, పెళ్ళైన తర్వాత, కలిసిన తర్వాత ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఓసారి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి. ఓసారి ఇంటర్కోర్స్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్, బ్లీడింగ్ ఇవన్నీ వచ్చే వరకు మైండ్లో ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోవడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావడం, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఎందుకు అంటే ఇది ఒక టైట్గా ఉండడం వల్ల, అంటే ఆ ముందరున్న చర్మం టైట్ అయిపోవడం వల్ల. సో ఇష్యూస్ అని చూస్తున్నాం. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి నేను ఈ సుంతి ఆపరేషన్ చేయడం వల్ల 75 to 80% పేషెంట్స్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ప్రాబ్లం పోయింది. అంటే కొందరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ దీనివల్ల కాకుండా మేబీ డయాబెటీస్ వల్ల ఉండొచ్చు, లేకుంటే రక్తం సరఫరా తక్కువ ఉండడం వల్ల కావచ్చు, చాలా కారణాలు ఉంటాయి. ఈవెన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, టెస్టోస్టెరాన్ తక్కువ కావడం వల్ల, వాళ్ళకి ఎరెక్షన్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. బట్ మన ఇండియన్ దానిలో చూస్తే, నా ఉన్న ఎక్స్పీరియన్స్ దానికి చూసుకుంటే కనుక 70 to 80% ప్రాబ్లమ్స్ అనేది సుంతి ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి మాయమైపోతున్నాయి అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ లేకుండా, అంటే ఫ్రీగా ఉండడానికి, ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఎటువంటి పెయిన్ ఉండకుండా చూసుకోవడానికి కానీ, లేకపోతే క్లీనింగ్ పర్పస్గా చూసుకుంటే సర్కంసిషన్ చేయించుకోవడం చాలా 100% ఉత్తమమైనది. సర్కంసిషన్ చేయించుకోకపోతే కనుక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ టైట్ అయితే, స్కిన్ టైట్ అయితే. అండ్ రెండవది, సరిగ్గా క్లీన్ చేసుకుని రాకపోతే లోపలంతా స్మిగ్మా అనేది ఉండిపోయి దురదలు పెట్టడము, లేకపోతే ఫౌల్ స్మెల్, ఒక రకమైన స్మెల్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇది నార్మల్గా అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అదే ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్లో కనుక, లేకపోతే కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ సోరియాసిస్ కావచ్చు, లైకెన్ ప్లినస్ కావచ్చు, లేకపోతే BXO కావచ్చు, బెలినైటిస్ జిరోటిక్ ఆబ్లిటరెన్స్, ఇట్లాంటి కొన్ని స్కిన్ డిజీజ్లో కనుక చూసుకుంటే కనుక వీళ్ళకి ఏమవుతుందంటే, ఆ ముందర చర్మం ఏదైతే ఉందో ఆ చర్మము థిక్ అయిపోయి, మందంగా తయారైపోయి, షైనీగా అయిపోయి, మొత్తం పగుళ్ళు ఫామ్ అయిపోతూ ఉంటాయి. లోపల ఉన్న స్మెగ్మా అంతా బయటికి ఒక తెల్ల జిగురులాగా వస్తూ ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల వాళ్ళకు క్లీన్ చేసుకోవడానికి రాదు. వెనక్కంటే క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి, చిట్లిపోతుంటుంది. వాళ్ళకి విపరీతమైన మంట, నొప్పి, కలవడానికి వెళ్తే కలిసిన తర్వాత వారం రోజుల వరకు ఆ క్రాక్స్ హీల్ కాకుండా ఉండిపోవడము, ప్లస్ రోజు రోజుకి ఆ చర్మం, వెడల్పు ఉన్న చర్మం కాస్త మెల్లగా దగ్గరికి రావడం, ఇట్లాంటివన్నీ యూజువల్గా డయాబెటీస్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి సర్కంసిషన్ అనేది అక్కడ ఆప్షన్ కాదు, 100% మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేయకపోతే కనుక అది మొత్తం క్లోజ్ అయిపోతుంది. రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ 3 to 8%లో కొందరికి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే నార్మల్ పర్సన్స్కి సర్కంసిషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ చెప్పాను. అండ్ డయాబెటీస్లో సర్కంసిషన్ అనేది మ్యాండేటరీ, తప్పదు, కంపల్సరీ చేయించుకోవాలి. అందుకే నా పేషెంట్స్కి ఎప్పుడు ఏం చెప్తుంటానంటే, వన్స్ యు ఆర్ ఎ డయాబెటిక్, ఒకసారి డయాబెటీస్ ఉంది అని తెలిస్తే కనుక, లేకుంటే డయాబెటీస్ డయాగ్నోస్ అయితే కనుక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం తీసేసుకోవాలి.
అంటే సర్కంసిషన్ చేయించుకోవాలి. దీనివల్ల ఫ్యూచర్లో బెలనైటిస్ అనే సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. క్యాన్సర్గా వచ్చే అవకాశాలు కూడా 3-8% తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొక మీకు అంటే చాలామందికి తెలియని నిజాలు ఏంటి అంటే ఈ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల అది నార్మల్ పర్సన్ కావచ్చు, లేకపోతే డయాబెటిక్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరికైనా సర్కంసిషన్ చేయించుకోవచ్చు. ఎనీ ఏజ్ గ్రూప్లో చేయించుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే జ్యూస్ అనే కమ్యూనిటీ ఉంది. దానిలో 8th డే నాడు సర్కంసిషన్ చేస్తారు. వాళ్ళ కమ్యూనిటీ ప్రకారం 8th డే నాడు సర్కంసిషన్ చేస్తారు. అదిలే ఒకవేళ ముస్లిమ్స్ తీసుకుంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు అంటే 4 to 11 years 12 years మధ్యన చేస్తుంటారు. సో ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క దగ్గర సర్కంసిషన్ చేస్తుంటారు. చాలామంది వాళ్ళు చేస్తారు కానీ హిందూస్లో ఎవరు చేయించుకోరు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అట్లా కాకుండా ఈ సర్కంసిషన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏందనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మెడికల్గా మనం ఆలోచించాలి. ఇది ఒక రిలీజియస్గా ఆలోచించకూడదు, ఒక మెడికల్గా ఆలోచించాలి. సో మెడికల్గా ఆలోచిస్తే కనుక ఈ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏందనేది తెలుసుకుందాం. సో సర్కంసిషన్లో అంటే మామూలుగా ముందరున్న చర్మం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఒక రకమైన వామ్ అంటే ఒక వేడి ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ ఉండడం వల్ల అక్కడ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అక్కడ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఆ లోపల ఉన్న చర్మం అనేది చాలా పతలాగా ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న క్రాక్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ క్రాక్స్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోవడము అండ్ కొన్ని రకాల సిఫిలిస్ కావచ్చు, లేకుంటే హర్పిస్ సింప్లెక్స్ కావచ్చు, లేకపోతే షాంక్రైడ్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కావచ్చు, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అంటే వీటన్నిటిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటాం. అంటే కలయిక ఇంటర్కోర్ట్ చేసేటప్పుడు అవతల పార్ట్నర్కి కనుక ఉంటే అక్కడి నుంచి అబ్బాయిల్లో ఉంటే అమ్మాయిలకు ఎక్కే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అవుతూ ఉంటుంది. సో అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకుంటే కనుక అక్కడ తేమ ఉండదు, అక్కడ కట్ అయ్యే అవకాశాలు ఉండదు. ప్లస్ అక్కడ మెయిన్గా ఏంటి అంటే కొన్ని రకాల సెల్స్ అంటాం కదా, ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ చర్మంలో ఎక్కువగా ఉంటాయి. అవి ఏం సెల్స్ అంటే లాంగర్హాన్స్ సెల్స్ కావచ్చు, CD4T లింఫోసైట్స్ కావచ్చు, లేకపోతే డెండ్రైట్రిక్ సెల్స్ అని ఇట్లాంటి చాలా రకాల సెల్స్ ఉంటాయి కదా, అక్కడ రిచ్ ఉంటుంది. ఆ రిచ్ ఉన్న సెల్స్నే మామూలుగా ఈ వైరస్లన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి. అక్కడ నుంచి బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంటుంది. సో దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే అల్సర్స్ ఫామ్ అవ్వడము, కరెక్ట్గా గ్లాండ్స్కి చర్మానికి మధ్యన దానికి కరోనా జంక్షన్ అంటాం కదా, అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని పెయిన్ఫుల్ ఉంటాయి, కొన్ని పెయిన్లెస్ అల్సర్స్ ఉంటాయి. ఒక రకమైన చిన్న చిన్న పింపుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, చిన్న చిన్న గుల్లలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి, చిన్న చిన్న అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అదే సర్కంసిషన్ చేయించుకుంటే కనుక ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే అవకాశాలు 60 to 70% తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హెచ్ఐవి. మనకందరికీ తెలిసిందే హెచ్ఐవి మామూలుగా ఇంటర్కోర్ట్ చేయడం వల్ల ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే ఫ్లూయిడ్లో రిచ్ వైరస్ అనేది ఉంటుంది కాబట్టి అవి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల 70% to 80% హెచ్ఐవి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ రావడం జరిగింది, కొన్ని స్టడీస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి స్టడీస్లో ఏం తెలియదంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, ఇవన్నీ సర్కంసిషన్ చేయించుకున్న పేషెంట్స్లో 80% రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. అంతేకాకుండా చిన్నపిల్లల్లో కనుక సర్కంసిషన్ ముందే చేయిస్తే కనుక రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్లా బెనిఫిట్ చూసుకుంటే కనుక చాలా రకాలుగా సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్సే ఉన్నాయి తప్ప నష్టాలైతే ఏం లేవు. ఓన్లీ స్కిన్ అక్కడ కవర్ కావడం వల్ల సింపుల్ చిన్న చిన్న ట్రామాస్ ఏమన్నా ఉంటే కనుక లోపల ఉండే గ్లాండ్స్ సేవ్ అవుతుందేమో తప్ప అంతకుమించి ఆ స్కిన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ఎవరికైనా ఇట్లాంటి అపోహలు ఉంటే ఫస్ట్ పక్కకు పెట్టేసి ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ అక్కడ చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ చూసుకుంటే కనుక చాలా ఉంటాయి. కాబట్టి ఈ దాన్ని మనం సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్కంసిషన్ని మనం కన్వెన్షనల్ మెథడ్ కాకుండా మనం స్టాప్లర్ అనే మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఇది సింపుల్ 5 minutes ప్రొసీజర్, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. 10 రోజుల్లో ఆ రింగ్ పడిపోవడం జరుగుతుంది. జస్ట్ ఒక 10-15 రోజుల వరకు అంగస్తంభన కాకుండా చూసుకోవాలి, కలయిక ఉండకూడదు, నో ఇంటర్ కోర్స్ అన్నట్టు అట్లీస్ట్ 1 month వరకు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ టైం రిస్క్లో పడకుండా ఉంటాం అన్నట్టు. ఎవరికైనా ఎనీ సందేహాలు ఉన్నా కానీ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను, నన్ను కలవచ్చు, మీ సందేహాలు కూడా తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.